ప్రేమ చాలా బాధపడుతూ, భయపడుతూ భద్రావతి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ కనిపించకపోవటంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వీళ్ళందరినీ నేను పిలవాలి, ఎలా పిలవాలి అని చెప్పేసైతే చాలా భయపడుతూ అక్కడ నించొని ఉంటుంది. ఇంతలో భద్రావతి మాత్రం చాలా రిలాక్స్‌డ్‌గా ఒక కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసిన ప్రేమ, ఓహో! అత్త ఎక్కడ ఉందా అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న ప్రేమ ఎలాగైనా సరే మావయ్యని జైల్లో నుండి విడిపించాలి. అప్పుడు కాక నాకు మనశ్శాంతిగా ఉండదు. ఎలాగైనా సరే అత్తమ్మని నేను బ్రతిమాలైనా సరే మావయ్యని విడిపించాలి అని చెప్పేసైతే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య పడుకోని ఉండటం చూసి, ఏంటి అత్తయ్య ఇలా ఉన్నారు అని చెప్పేసైతే అనుకుంటూ తన దగ్గరగా వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. ఏంటి ప్రేమ ఇంటికి వచ్చిందా అని చెప్పేసైతే చాలా సంతోషంగా ప్రేమని చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా భయపడుతూ భద్రావతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం, నువ్వు వస్తావని నాకు తెలుసు ప్రేమ, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు బాగా తెలుసు, కానీ నువ్వు వచ్చిన పని మాత్రం జరగదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ, అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం, నువ్వు చెప్పేది వినడానికి నేను ఇక్కడ లేను, నేను చేసేదే చేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ, అత్తయ్య నేను చెప్పేది వినండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది.